ఉదయాన్నే టిఫిన్ కోసం అని చెప్పి ఏదో ఒకటి చేసుకొని తినేదానికన్నా ఇలా మనం రోజు ఎడదిరిగి ఇడ్లీ దోశ ఇలాంటివే తింటూ ఉంటాము. అలాంటి దాంట్లో కూడా కొంచెం హెల్తీగా మంచి ఫైబర్ ప్రోటీన్ తోటి ఈ దోశని కనుక ఉదయాన్నే చేసుకున్నట్టయితే చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే రెగ్యులర్గా మీరు వేసుకునే దోశను కూడా మర్చిపోయి ఈ దోశనే కంటిన్యూ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా ప్రోటీన్ తోటి మంచి హెల్తీ దోశని ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నానండి. నేను దీంట్లోకి బియ్యం అనేది యూజ్ చేయకుండా ఈ దోశని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది ఒకసారి చూసేయండి. పక్కా కొలతలతోటి అయితే మీతోటి షేర్ చేస్తున్నాను. ముందుగా 1 గ్లాసు జొన్నలను అయితే తీసుకుంటున్నానండి. మళ్ళా అదే గ్లాస్తో మీరు కప్పుతోటైనా తీసుకోండి, లేకపోతే ఇలా గ్లాస్ తోటైనా తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ సమానంగా ఇలా అయితే తీసుకోండి. 1 గ్లాసు రాగులను కూడా తీసుకుంటున్నానండి. 1 గ్లాసు జొన్నలు, 1 గ్లాసు రాగులు అయితే తీసుకున్నానండి ఇప్పటివరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్లాసు మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నానండి. మీరు రెగ్యులర్గా ఏ మినపప్పు యూజ్ చేస్తారో అవే అయితే తీసుకోండి మీరు. నేను మినపగుళ్ళను అయితే తీసుకున్నాను. ఇగోండి 3 గ్లాసులు అయితే అయిపోయినాయి. 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు జొన్నలు, 1 గ్లాసు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదండి, ఇవి పొట్టుతోటే తీసుకుంటున్నాను. చక్కగా 1/2 గ్లాసు శనగలను అయితే తీసుకుంటున్నాను. ఈ 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి శనగలు 1/2 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. శనగలు లేకపోతే శనగపప్పు అయినా యూజ్ చేసుకోండి. అలాగే 1/2 గ్లాసు సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యం మంచి కలర్ తోటి అయితే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న ఈ పప్పులన్నిటినీ చక్కగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. నాకు రాగుల్లో అయితే ఇసుక అనేది ఏమీ లేదండి, అందుకని చెప్పేసి నేను మొత్తం కలిపేశాను. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిలో నిండా మునిగేంతవరకు వాటర్ అయితే పోసి ఒక 7-8 గంటలు అయితే నానబెట్టానండి. ఇవి రాగులు జొన్నలు మనం వేసాం కాబట్టి ఎక్కువసేపు నానితే చాలా బాగుంటుంది. శనగలు కూడా ఎక్కువసేపు నానితేనే బాగుంటుందండి. అందుకని 8 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను నేనైతే. ఇదిగోండి 8 అవర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ ఆ వాటర్ అన్నీ పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో అయితే గ్రైండర్ అయినా సరే మిక్సీ అయినా సరే మనం రెగ్యులర్గా వేసుకునే దోశపిండి కన్నా ఇంకా కొంచెం సేపు ఎక్కువే పట్టుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే రాగులు తొందరగా మెదగవు. ఈ రాగులు జొన్నలు కొంచెం మెదగటానికి టైం అనేది తీసుకుంటుంది. అందుకని రెగ్యులర్గా మనం పట్టేదానికన్నా కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాల్సి ఉంటుంది టైము. ఇదిగోండి ఇలా మెత్తగా అయితే పట్టేసుకున్నాను. నేను 2 గిన్నెల్లోకి అయితే తీసుకున్నాను. ఇవి 2 రోజులైతే నిల్వ ఉంటుందండి, ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే ఉండదన్నమాట. ఇదిగోండి నేను ఉదయం లేచే వరకు చక్కగా ఇలా అయితే పిండి పొంగేసి ఉంది. దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఇంకా తగినంత వాటర్ అయితే పోసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి. ఉదయాన్నే వేసుకోవడానికి కోసం అని చెప్పేసి నేను నైటే దోసల పిండిని అయితే బయట పెట్టేస్తానండి. అప్పుడైతేనే చక్కగా పులిసిద్ది పిండి అనేది. పిండి అనేది పులిసిన తర్వాతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దోశది. ఇదిగోండి నాకు కావాల్సిన విధంగా అయితే నేను ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దోశలు అయితే వేసేసుకోవటమేనండి. ముందుగా దోశల ప్యాన్ అయితే పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఇంకా చక్కగా నేను దోశను అయితే ఇలా వేసుకుంటున్నాను. బియ్యం పిండి లేకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి ఈ దోశలు. చాలామంది అనుకుంటారు బియ్యం వేయకపోతే దోశ రాదేమో అని. లేదండి, చాలా బాగా వస్తాయి. జొన్నలు వేసాం కాబట్టి మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వస్తుందండి దోశ. ఇదిగోండి ఇది నేను వేసేది ఫస్ట్ దోశ అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఎర్రగా కాలేంతవరకు ఉంచుకొని ఒకసారి టర్న్ చేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి.
చూడండి ఎంత ఎర్రగా కాలిందో దోశ అనేది. మంచి కలర్ తోటి అయితే వస్తాయండి. మనం శనగలు ఇంకా సగ్గుబియ్యం వేయటం వల్ల ఈ కలర్ అయితే వస్తుందండి. ఈ దోశల ప్యాన్కి అంటుకోకుండా చాలా చక్కగా వచ్చింది చూడండి దోశ అనేది. ఇంకా నెక్స్ట్ దోశ కూడా ఇంకా ఇలాగే వేసేసుకోవటమేనండి. ఇంకొక దోశ అయితే వేసి చూపిస్తున్నాను మీకు. ఎంత పలుసగా వేసుకున్నా కూడా అంత పలుసగా అయితే వస్తాయండి. నేను పిల్లల కోసం వేస్తున్నాను కాబట్టి ఇలా అయితే వేస్తున్నాను. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటానండి.